హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు ఐకియా వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూపించా కదా, మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అండ్ పిల్లలు అనమాట. మా వారికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకు మరదళ్ళు అందరం కలిసి అండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి ఐకియాకి వెళ్ళాము. ఐకియాలో నాకు నచ్చినవి, మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించినవి కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఈ వీడియోలో. మార్నింగ్ 10-11 o'clockకి మేము స్టార్ట్ అయ్యామండి కార్లో. అండ్ నిషి ఇంట్రడ్యూస్ చేస్తాను అందరినీ. నేను, మమ్మీ, పూజక్క అంటూ జూమిలో తీసి భయపడతారు. రాహుల్ బాబాయ్, రితు, అక్షు బాబాయ్, దత్త, సీన్ తాత. మేము వెళ్తున్నాం ఐకియాకి. చూసారు కదా ఇంట్రో. అండ్ నిషి చెప్పింది, అందరినీ చూపించింది. మేమందరం కలిసి ఐకియాకి వెళ్తున్నామండి. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఐకియా అయినాక 7 Sisters అనే చైనీస్ రెస్టారెంట్లో లంచ్ కూడా ప్లాన్ చేసాము. సో ఎర్లీ మార్నింగ్ 10 కల్లా షార్ప్ బయలుదేరాము. మేము ఆల్మోస్ట్ ఇట్ సైడ్ ఉంటాము, సికింద్రాబాద్ సైడ్. సో అక్కడి నుంచి హైటెక్ సిటీ రావాలంటే మినిమం 1 hour పడుతుంది. సో మార్నింగ్ 10 o'clockకి బయలుదేరితే 11కి ఇంచుమించుగా 11-12 అవుతుంటుంది అని మేము బయలుదేరాము. అండ్ అక్కడంతా ఐకియాలో ఈజీగా మనము అన్నీ చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వెళ్ళేసరికి 2 అవుతుంది. 2కి లంచ్ అట్లా ప్లాన్ చేసాము. అలా డే కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుందని అందరం కలిసి వెళ్ళామండి. నా ప్రీవియస్ బ్లాగ్స్ షేర్ చేశా కదండి. మా మావయ్య గారు వాళ్ళు 7 brothers 7 sisters అనమాట. అందులో ఫస్ట్ మా మామయ్య గారే. సో మా వారు ఫస్ట్ కిడ్ అనమాట. వీళ్ళందరూ లాస్ట్ 3 brothers పిల్లలు అనమాట. అందరూ మా కార్లో XUVలో కలిసి వెళ్తూ ఉంటామండి అన్ని ట్రిప్స్కి. అంతకుముందు లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్, ఇవన్నీ నేను వ్లాగ్స్ నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒక చిన్న టిప్ అండి, ఐకియాకి వెళ్ళాలంటే ఎప్పుడైనా మార్నింగ్ 10-11కి వెళ్తే ఖాళీగా ఉంటుంది. మేము ఒకసారి అలానే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. అసలు పార్కింగ్కి కూడా దొరకలేదు. అండ్ వీకెండ్ ఉండే ఆ రోజు. వీకెండ్స్ అయితే మనం ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ 10-11 కల్లా వెళ్ళామంటే ఫ్రీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు. ఐకియాలో మనకి అన్ని మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. అంటే ఇట్లా డ్యూరబిలిటీ వాటివి చాలా బాగుంటాయి, అంత ఈజీగా పాడవవు. అండ్ వెరైటీ కూడా మనకి మంచిగా క్వాలిటీ వైజ్ మంచిది, అండ్ వెరైటీ కూడా యూనిక్ వెరైటీ ఉంటుంది. అట్లానే మేము ఏదన్నా మనకి కావాలి అని అనిపిస్తే వెంటనే తీసుకుంటాము. మేము ఆల్రెడీ ఐకియా టూర్ నేను షేర్ చేశాను. అండ్ ఐకియాలో కొన్న ఐటమ్స్ అన్బాక్సింగ్ కూడా చేశాను. ఇప్పటికీ అవి ఇంకా చెక్కు చెదరలేదని చెప్పొచ్చు. నార్మల్గా మీకు ప్లాస్టిక్ వెరైటీయే కానీ, గ్లాస్ వెరైటీయే కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఉంటాయి. ఇట్లా ఇండోర్ లైట్స్ కానీ అన్నీ, ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో ఏది అవసరమో అది అన్నీ ఉంటాయండి. ఇవి వచ్చేసి ఫైబర్లో అది స్పూన్స్ అండి. ఇవి 19 rupeesకి 4 pack అనమాట. అండ్ లోపలికి వెళ్ళినాక నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా మనకి డెమోలాగా ఇట్లా అన్నీ అరేంజ్ చేసి చూపిస్తారనమాట. మనం సేమ్ వే మన ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అలాగా. అండ్ ఇవి వచ్చేసి అరోమాకి డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. అండ్ ఇవి గ్లాస్ జార్స్ ఉన్నాయండి ఇక్కడ. వీటి ప్రైస్ వచ్చేసి 99 rupees. అండ్ నెక్స్ట్ 150 rupeesకి ఈ కంటైనర్ బాక్స్ అనమాట. అట్లా మనకి నార్మల్ రేంజ్ బిలో 100 నుంచి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కిచెన్ వెరైటీ అంతా ఒక దగ్గర. ఇదంతా మనకి నార్మల్గా స్టార్టింగ్ అంతా మనకి లివింగ్ ఏరియా సెటప్, బెడ్రూమ్ సెటప్ అన్నీ మోడల్ లాగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి వేరే కూడా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్పైస్ జార్స్ అనమాట. 299కి 4 చూస్తున్నారు కదా, పైన అరేంజ్ చేశారు. అలా మనం మన ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే గ్లాస్ అయితే మనకి ఈజీగా కనిపిస్తాయి అండ్ తీసి మనం యూజ్ చేసుకోవడానికి. మనం వంటలో బిజీ ఫాస్ట్గా చేయాలనుకుంటే ప్రతి బాక్స్ స్టీల్ బాక్సెస్ అయితే ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది. అలా గ్లాస్ జార్స్ అయితే కన్వీనియంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట. కంటైనర్ బాక్స్ విత్ లిడ్ అనమాట. ఈ కంటైనర్ బాక్స్ కూడా మనకి ఓన్లీ వన్ సైడ్ ఇట్లా ఓపెన్ అవుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కాఫీ రోస్టెడ్ బీన్స్ అనమాట. 345 రూపీస్, 250 గ్రామ్స్ ప్యాక్ అనమాట. చాలా మంచి కాఫీ బీన్స్ అండి. అసలు ఫుల్ రూమ్ అంతా కాఫీ వాసన వస్తుంది అది తీసుకుంటే అయితే. అండ్ మనం ఏదైనా ఐకియాలో మనకు ఇప్పుడు ఒక సెటప్ నచ్చింది అంటే మనం ఈ పెన్సిల్స్ అండ్ టేప్ అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అవి తీసుకొని ఏదైనా మెజర్ చేసి మనం అది కోడ్ ఉంటుంది, ఆ కోడ్ రాసి బిల్లింగ్ కౌంటర్లో ఇస్తే అదే సేమ్ మనకి డెలివరీ చేస్తారు. అంటే అక్కడే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. మేము లాస్ట్ టైం బంక్ బెడ్ అవి కూడా ఆర్డర్ చేసాం కదా, అట్లా ఆర్డర్ చేస్తే మనకి నెక్స్ట్ డే అట్లా డెలివరీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జార్స్ విత్ లిడ్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మంచి సైజ్ కూడా ఉన్నాయి మనము కిచెన్లో యూజ్ చేసుకోవడానికి. 250 రూపీస్ అండి గ్లాస్ జారు. అండ్ ఈ మగ్స్ కాఫీ మగ్స్ వచ్చేసి 199 రూపీస్. దానిలో తర్వాత మనం కిచెన్ వేర్ దగ్గరికి వెళ్తే అన్ని కలర్స్ కూడా ఉండే. ఇది మామూలుగా మధ్యలో కూడా కొన్ని పెడుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి 3490. చాలా బాగుంటుంది, ఎవ్రీ టైం చూస్తాము. కానీ మాకు ఇంట్లో ఎక్కడ పెట్టడానికి అట్లా ఆప్షన్ లేదు కాబట్టి తీసుకోలేదు. దానిలో వైట్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి పెన్ స్టాండ్ అనమాట. 99 రూపీస్కి 1 పెన్ స్టాండ్, అది ఐరన్ వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్ సెటప్, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్లా ఓపెన్ కిచెన్ టైప్. అసలు కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇట్లా ఓపెన్ వాల్స్ పెట్టుకొని ఐకియాకి వచ్చి అన్ని ఆర్డర్ చేసి వెళ్ళిపోవచ్చండి, అంత బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 450కి కొంచెం పెద్ద సైజ్ జార్స్ అనమాట. ఇందాక చూపించిన స్పైస్ జార్స్ కన్నా ఇవి కొంచెం పెద్దవి. అండ్ ఇది వచ్చేసి 1190కి కిచెన్ పక్కన పెట్టుకునే డ్రైనర్ సెట్ అనమాట. ఇప్పుడు కిచెన్ సింక్లో మనము ఏమైనా వాష్ చేసి డ్రైన్ అవ్వడానికి యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసాం సాఫ్ట్ టాయ్ సెక్షన్కి. యాక్చువల్లీ నిషిత ఈ ఎలిఫెంట్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిందండి. తర్వాత ఎక్కడ మేము వెతికినా అంత మంచి ఎలిఫెంట్ టాయ్ దొరకలేదు మాకు. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అది నేను ఫైబర్వి ప్లాస్టిక్ స్పూన్స్ అవి చూపించా కదా, దానిలో చాలా వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్ ప్లేట్స్ ఉన్నాయండి. అన్నీ చాలా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. 19 రూపీస్కి 4 స్పూన్స్ చూపించా కదా, అట్లా బౌల్స్ ప్లేట్స్ కూడా మనకి దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుడ్ స్టాప్ అనమాట. ఇదంతా ఒక ఫ్లోర్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇది దాటుకున్నాక వెళ్ళాలన్నమాట. సో సరే ఇంకా ఉంది కదా తిరగడము, లంచ్కి కూడా టైం ఉంది కాబట్టి లైట్గా క్యాపుచినోస్ అవి తాగి వెళ్ళాము అందరం. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కిచెన్ వేర్ అనమాట. మనకి గ్లాస్ బాటిల్స్ కానీ కిచెన్ వెజల్స్ ఇట్లా కడాయి, ఇంకా ప్లేట్స్, స్పూన్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఇవి వచ్చేసి చిన్న సైజ్ బాటిల్స్ అనమాట. 299కి 3 బాటిల్స్. అండ్ పెద్ద బాటిల్ వచ్చేసి 299కి 1 బాటిల్. అండ్ ఇట్లాంటి కాక్ వచ్చిన మూతలు అలా 399కి 1 బాటిల్, అలా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఫ్రిడ్జ్ బాటిల్స్కి చాలా బాగున్నాయని మేము అవి తీసుకున్నాము. ఎట్లయినా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు అండ్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇవి వచ్చేసి కాఫీ మేకర్స్ అనమాట. మనం కాఫీ పౌడర్ వేసి అది ప్రెస్ చేయగానే డికాక్షన్ వేరేగా వచ్చేస్తుంది, అది 799. అండ్ కాఫీ మగ్స్ ఇవన్నీ కూడా చాలా కలర్స్లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇవి కూడా 199, 299 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా వెరైటీస్ కలర్స్ ఉన్నాయి. అండ్ ప్లెయిన్ గ్లాస్ మగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా ఇట్లా కర్టన్స్ సెక్షన్ అనమాట. మనకి A to Z హోమ్ నీడ్స్ అన్నీ ఉంటాయండి.
ఇవి వచ్చేసి కలర్ఫుల్ ల్యాంప్స్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మేము ఒకటి రెండు తీసుకున్నాము ఇట్లా బెడ్ లైట్స్ లాగా. అండ్ పిల్లల రూమ్కి సూట్ అయ్యేవి, పెద్దల రూమ్ సూట్ అయ్యేటివి, బెడ్ సైడ్ ల్యాంప్స్ లాగా అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా మనము ఆర్డర్స్ ఏదైతే నచ్చినవి ఆర్డర్స్ తీసుకుంటాం కదా, రాసుకోవాలి కోడ్ అని చెప్పా కదా, అవి ఇక్కడ అన్ని స్టోరేజ్ లాగా అనమాట. మనము బిల్లింగ్ దగ్గర ఇస్తే ఇక్కడి నుంచి తీసుకొని మనకి ఇస్తారు. ఒకవేళ మనం క్యారీ చేసి వెళ్తాము అంటే, లేదు అంటే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు. అలా సరదాగా అందరం కలిసి షాపింగ్ చేసుకుంటూ ఊసులాడుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ చూసేసామండి ఐకియా మొత్తం. అండ్ ఎట్ లాస్ట్ ఈ సెక్షన్ అవ్వగానే మనకి బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మనము డైరెక్ట్ బిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి టేబుల్ మేట్ లాగా చిన్న టేబుల్ అనమాట, 599 రూపీస్ మాత్రమే. అండ్ ఐకియా అయిపోయినాక మేము వెళ్ళామండి చైనీస్ రెస్టారెంట్, చెప్పా కదా. ఈ రెస్టారెంట్లో చైనీస్ వెరైటీస్ అన్నీ, మోమోస్, సాఫ్ట్ నూడిల్స్ కానీ ప్రతి ఒక్క, చౌమిన్ నూడిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగుందండి. ఎవరైనా ఒకవేళ ఐకియాకి వెళ్తే పక్కకే ఉంటుంది, ట్రై చేయండి. యాక్చువల్లీ మేము సండే వెళ్ళాం కదా, అందులో 2 అయిపోయింది, 2:30 అయింది. సో ఫుల్ రష్ ఉన్నారు, చాలామంది జనాలు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉంది. సో కొంతసేపు ఒక 5 minutes వెయిటింగ్ టైం ఉండే. అయితే అలా కూర్చొని అందరం టైం స్పెండ్ చేసామండి. చూస్తున్నారు కదా, దాని అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అంతా ఇట్లా చైనీస్ అంటే వాళ్ళ చైనీస్ భాషల్లో ఇట్లా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఆ లుక్ అంతా అలానే వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, మేమే గ్రూప్ ఆఫ్ 9 అనమాట. అందరం ఫుల్ ఎంజాయ్ చేసి లంచ్ చేసుకున్నాక ఇంకా బ్యాక్ హోమ్ అనమాట. మేము టేస్ట్ చేసిన డిషెస్ అన్నీ ఫొటోస్ని మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఐకియాలో వెంటనే సేవ్ చేసుకొని వెంటనే వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.